ప్రైజ్ ది లార్డ్. ఆదరణ కలిగించే దేవుని మాట. సామెతలు 24వ అధ్యాయము 5వ వచనము. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. మరి మీరు ఎలా ఉన్నారు? బలవంతులుగా ఉన్నారా? శక్తివంతులుగా ఉన్నారా? మరి రెండింటిని కలిగి ఉన్నారా? మరి ఈ రెండు కలిగి ఉండాలంటే జ్ఞానము తెలివిని ఇచ్చువాడు యెహోవాయే. మరి దేవుని కృప పొందిన వారుగా మీరు ఉంటున్నారా? యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, తెలివిని అనుగ్రహించేవాడు. ఆయన యందు భయభక్తులు కలిగి మీరు ఉన్నట్లయితే జ్ఞాన వివేకములు ఆయన దయచేయగల దేవుడైనాడు. మరి తెలివిని జ్ఞానమును మరి లేని వారు అడగండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మీకు జ్ఞానము కొదవగా ఉన్న ఎడల మీరు అడుగుడి అంటున్నాడు. మరి మీ జ్ఞానము కొదవగా ఉంటే ప్రభువును అడిగినప్పుడు ఆయన ధారాళంగా దయచేసే దేవుడైనాడు. తెలివితో మనము చేసే పనులను మరి చక్కు పెట్టుకోవచ్చు. కాబట్టి అటు తెలివి జ్ఞానము కావాలంటే ఆ ప్రభువును ప్రార్థన చేసినప్పుడు ఆయన ధారాళంగా దయచేస్తాడు. మరి నీకు ఆ తెలివి జ్ఞానం దేవుడు దయచేయనుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా యేసయ్యా నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నీ బిడ్డలు తండ్రి ప్రభా జ్ఞానముతో తెలివితో అయా ఈ లోకంలో జీవించు కృపను అనుగ్రహించండి తండ్రి ప్రభా. లోకంలో అయా మరి అనేక మనుషుల మధ్య తండ్రి రకరకాల మనుషుల మధ్య నివసిస్తుండగా జ్ఞానము కలిగి వారు నడుచుకునే కృపను అనుగ్రహించండి. అటు జ్ఞానం దయచేయ దేవుడు నీవు తండ్రి. అయా నీ యందు జ్ఞానమును తెలివిని పొందుకొని వారి జీవితములలో ముందు కొనసాగు భాగ్యము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you. Shalom.